సో హీ వాజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ మీ, హీ వాజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ నోయింగ్ ది సీక్రెట్స్. సరే ప్రాసెస్లో చెప్పాము, మనం చెప్తాం కదా చేస్తున్నప్పుడు మొత్తం ఆడు నోట్ చేసుకున్నాడు, అయిపోయినాయి ఈ దగ్గర ఏం లేవు అనుకున్నప్పుడు పంపించేసాడు. మూడోది ఫైల్. దెన్ అదే టైంకి ఏమైందంటే మా ఫాదరు ఇది సెక్యూరిటీ ఏజెన్సీ, ఇప్పుడు మీరు చూపించాను కదా ఇల్లు, సో అక్కడే ఉండేది సెక్యూరిటీ ఏజెన్సీ, ఇక కాంట్రాక్ట్ సెక్యూరిటీ ఏజెన్సీ స్టార్ట్ చేసాడు. సో మా ఇంట్లో మా మదర్ వాళ్ళందరూ కూడా ఏమన్నారంటే, నువ్వు ఇట్లా బిజినెస్ చేస్తాను కదా, ఆయన బిజినెస్ నడుస్తుందో చెయ్యాలి. సరే కదని వెళ్ళిన తర్వాత అప్పుడు 8 ఇయర్స్ నుంచి చేస్తున్నాను నేను. నువ్వు నా కస్టమర్వి, నువ్వు నాకు మా ఆఫీస్కి ఫోన్ చేస్తావు, నీతో మాట్లాడి మీ అబ్బాయితో మాట్లాడతానంటవే. అది వీడుండబట్టే కానీ ఇది అనుకున్నాను, మరి ఏమనుకున్నాను మొత్తానికి 1 fine day అయినా, బాబు యూ ప్లీజ్ గెట్ అవుట్ అన్నాడు. ఓకే, ఐ లెట్ మీ హ్యాండిల్ మై బిజినెస్, యూ ఆర్ నాట్ సపోజ్ టు హియర్, నువ్వు ఉన్న దగ్గర నుంచి నాకు స్పేస్ దొరుకుతలేదు ఇక్కడ అన్నట్టుగా ఏదనుకున్నాను మొత్తానికి. హీ హ్యాడ్ సెంట్ మీ అవుట్. అయిపోయింది. నాలుగోది దెన్ ఏం చేయాలి అని చెప్పి ఆలోచిస్తున్నప్పుడు, దెన్ 1 fine day ఒక మిత్రుడు, మీకులాంటి మిత్రుడు ఉన్నారు, నీకు బాగా మాట్లాడటం వచ్చు, విషయాలు కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడం వచ్చు, బుక్ రీడింగ్ వచ్చు, అంటే ఇవన్నీ దేర్ ఆర్ సమ్ క్వాలిటీస్ విచ్ ఆర్ ఇన్హెరెంట్ బై న్యాచురల్ ఎబిలిటీస్ అంటారు కదా, అవన్నీ వచ్చి కాబట్టి వై డోంట్ యూ టు సమ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్. ఎవరికి మనం ట్రైనర్ లేదు, ట్రై చేయాలి. ట్రై చేసిన తర్వాత 1-2 sessions ఫ్రీగా చేసిన తర్వాత నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది, ఓకే ఐ కెన్ హ్యాండిల్ ఇట్ అని. చేసిన తర్వాత దెన్ ఐ థాట్ అనమాట, పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్స్ చెప్పాలంటే మనిషి తనలో లోపం ఉందని ఆల్రెడీ ఒప్పుకుని ఉండాలి. ఒప్పుకోని వాడిని నీకు లోపం ఉంది నీకు చెప్తే క్లాస్ అంటే పోబే అంటాడు. కాబట్టి వాడు ఆల్రెడీ రియలైజ్ చేసి ఉండాలి. ఎవరు రియలైజ్ చేసి ఉంటాడు నాకు టక్కన క్లిక్ అయిందని స్పోకెన్ ఇంగ్లీష్